పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, పిరమిడ్ మెడిటేషన్ ప్రేక్షకులకు, తెలుగు ప్రజానీకానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది అంటేనే ఒక గొప్ప సనాతన సాంప్రదాయ పండగగా, ఆబాలగోపాలాన్ని అలరించే ఒకానొక పర్వదినంగా మనందరం నిర్వహించుకోవడం పరిపాటు. కోయల్ల కుహు కుహు గీతాలలో, సుస్వరాలలో, పల్లెలు పట్టణాలు, పేదలు ధనికులు అని తేడా లేకుండా ఆబాలగోపాలమంతా, ప్రజానీకమంతా, ముఖ్యంగా తెలుగువారికి ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి ఉగాది పండగ తాలూక విశిష్టత, మన పూర్వీకులు, మన యోగులు, మన పెద్దలు, మన వారసత్వ సంపదగా మనకు అందిస్తున్నటువంటి ఆ యొక్క పండగలో ఉండే పరమ అర్థాన్ని ఈరోజు మనం ఈ ఉగాది సందర్భంగా మరొక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రపంచంలో ఎవరికీ లేని ఒక గొప్ప ఆనవాయితీ, ఒక గొప్ప ఆచారము, గొప్ప వ్యవహారం మన భారతీయుల సొంతం. అందులో ముఖ్యంగా తెలుగువారికి అనేక రకాలుగా జాతీయాలతో, మరెన్నో ప్రాంతీయాలతో కాలచక్రానికి అనుసంధానం చేసి ప్రతి నెలలోనూ, ప్రతి వారంలోనూ కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్ని ఆ కాలచక్రంలో పొందుపరిచి మనం మర్చిపోయినటువంటి ఆ యొక్క విజ్ఞానాన్ని మళ్ళీ 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 గుర్తు తెచ్చేటట్లు మన ఆచార వ్యవహారాలని మనకు అందించిన మన పూర్వీకులకు, మన యోగులకు మరొక్కసారి మనం హృదయపూర్వకంగా మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఉగాది తాలూకు విశిష్టత ఏమిటో తెలుసుకొని, ఉగాదిలో ఉండే పరమ అర్థాన్ని మరొక్కసారి మనం ఆమూలాగ్రం తెలుసుకొని, ఆ యొక్క విజ్ఞానంతో ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా జీవించడానికి నిశ్చయించుకుందాం. అనంతమైనటువంటి విషయంలో గొప్ప కాలచక్రాన్ని, మానవుడు జీవితానికి నిర్దేశించే ఒక గొప్ప కాలగమనాన్ని మరి ఆనాడే మన వారు అందించారు. ముఖ్యంగా ఒక లిప్తపాటు ఒక సెకండ్ అని, 60 సెకండ్లు ఒక నిమిషమని, 60 నిమిషాలు ఒక గంటని, 24 గంటలు రోజని, ఇందులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, సూర్యోదయం, సూర్యాస్తమయం, 7 రోజులు ఒక వారమని, 4 వారాలు ఒక నెల అని, 12 నెలలు ఒక సంవత్సరమని, ఇలా ఒక గొప్ప కాల ప్రక్రియని మనకు కాలానుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా, వాటితో పాటు ఋతువులు, వాటితో పాటు గ్రహాచారాలు, గోచారాలు, 12 రాసులు, నక్షత్రమండలం, ఖగోళ శాస్త్రం, ఒక గొప్ప మనిషి భౌతిక జీవితానికి, ఆ భౌతిక జీవితాన్ని సుసంపన్నం చేయడానికి ఇన్ని శాస్త్రాలని అనుసంధానం చేసి, ఆ శాస్త్ర పరమార్థం అంతా ఉగాది అన్న పేరుతో మనకు అందించారు మన పూర్వీకులు. 6 నెలల పాటు ఒక యానమని, ఉత్తరాయణమని, మరొక 6 నెలల పాటు దక్షిణాయనమని, దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా సూర్యుడిని అస్తమయం, మరి సూర్యోదయాన్ని, ఆ కాలాన్ని సూర్యుడి గమనంతో అనుసంధానం చేస్తూ, వీటికి చక్కటి ఋతువులు, రాసులు, గ్రహాలని అనుసంధానం చేస్తూ, ఆయా కాలమాన పరిస్థితుల్లో ప్రకృతి సహసిద్ధంగా వచ్చినటువంటి పదార్థాలను, పంటలను దేవీ దేవతలుగా, శక్తి స్వరూపాలుగా మనకి అనుసంధానం చేస్తూ,
ప్రతి పండగ ఎంతో అద్భుతమైనదేనని మరొక్కసారి తెలియజేస్తూ షడ్రుచుల సమ్మేళనంతో ఉగాదిని మనకు అందించారు. దానిని మనం అనేక కారణాల వల్ల ఈ పండగే కాదు ఏ పండగనైనా దండగ్గా చేసుకుంటున్నాం. ఆ ఆచారంలో ఉండే అంతరార్థాన్ని గ్రహించలేక ఆడంబరాలకు పోయి అనర్థాలు కొని తెచ్చుకుంటున్నాం. మన పూర్వీకులు, మన సనాతన ధర్మము మనకు చెప్పుతున్నది ఒకటి, ఆ యొక్క పండగల ద్వారా మనకు అందించాలని ఆరాటపడుతున్నది ఒకటి, కానీ మనం అందుకుంటుంది మరొకటి. కేవలం మనం స్వీకృత అపరాధం. ఆ యొక్క ఆచరణలో అంతరార్థం తెలియక, ఆ యొక్క పండగలలో ఉన్న విశిష్టత తెలియక ఆడంబరాలకు పోయి అక్కర్లేని అనర్థాలని తెచ్చుకొని పండగ అంటే దండగా అన్న ఒక అపవాదుని మనకు మనం తెచ్చుకుంటూ అపహాస్యం చేసుకుంటూ ఓ గొప్ప విలువైన సమగ్రమైన మనకు అంది వచ్చిన ఆ యొక్క విలువైన విజ్ఞానాన్ని చేతులారా మనం పోగొట్టుకుంటున్నాం. ముఖ్యంగా నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కూడా ప్రతి విషయాన్ని మనం ఏమిటి ఆధునికత సాంకేతికత అంటే ప్రతి విషయాన్ని ఆమూలాగ్రం తెలుసుకొని ఆచరించి అనుభవం పొందుతూ 10 మందికి ఆచరణీయంగా నిలబడడమే ఆధునికత సాంకేతికత. అంతేగాని వీటి పేరుతో ఉన్న విజ్ఞానాన్ని పెడచెవిన పెట్టి కొత్తది సాధించలేక ఏమీ తెలుసుకోలేక ఇలాగే ఉంటే ఈ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. వికారినామ సంవత్సరం వస్తుంది, తర్వాత ఇంకొక సంవత్సరం వస్తుంది, తర్వాత ఇంకో సంవత్సరం వస్తుంది, తర్వాత ఇంకో సంవత్సరం వస్తుంది, 60 సంవత్సరాలు తిరిగిపోతాయి, మళ్ళీ ప్రారంభమవుతుంది. కాలచక్రానికి నువ్వు తెలుసుకున్న దానికి తెలియకపోయిన దానికి సంబంధం లేనే లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఉగాది రోజున ఉగాది అంటే గుర్తొచ్చేది అందరికీ ఉగాది పచ్చడి. ఆ ఒక్క రోజునే 6 రుచులు కలిపి ఇంత భోంచేసేస్తే ఉగాది అయిపోయినట్టు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఒక్క రోజునే ఏరువాక చేసి వచ్చేస్తే పంటలు వచ్చేస్తాయన్నటువంటి ఒక సరికాని ఆలోచన విధానం. ఆ ఒక్క రోజునే పంచాంగ శ్రవణమో పంచాంగ మననమో పంచాంగాన్ని తెలుసుకుంటే మనకి ఈ సంవత్సర ఫలితాలన్నీ మన చేతిలోకి వచ్చేసినట్టు భావించి రేపటి నుంచి ఆ ఫలితాలు రాకపోతే రాసులని గ్రహాలని గ్రహాలకు అధిపతుల్ని నిందిస్తూ ఈ సంవత్సరం అంతా వృధా చేయడం పరిపాటైపోతుంది. గ్రహరాశుల్ని గ్రహాధిపతుల్ని శాంతింపచేయడం కోసం మరికొన్ని అక్కరలేని ప్రయత్నాలు చేస్తూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఉగాది గుర్తు చేస్తున్న అమూల్యమైన సందేశం ఏమంటే, నీ జీవితం షడ్రుచుల సమ్మేళనంతో ఆనందంగా హాయిగా సాగాలి అంటే పంచాంగం అతి ముఖ్యమైనది. పంచాంగం అంటే రాబడి, రాజ్యపూజ్యము, అవమానము, అనారోగ్యము, ఆరోగ్యము, సున్నాలు, ఒకట్లు అని తెలుసుకోవడం కాదు. ఉన్న రాసులలో, ఉన్న గ్రహాలలో, ఉన్న గ్రహాధిపతులు, ముక్కోటి దేవతలు, సకల ప్రకృతి వనరులు ఎప్పుడూ మనకివ్వడానికి సిద్ధంగానే ఉన్నాయి. కానీ మనం చేయవలసింది చేస్తేనే పొందవలసింది పొందుతాం. జ్యోతిష్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, ఖగోళ శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేక, రాసులు గ్రహాలు స్థితిని గతిని సరిగా అర్థం చేసుకోలేక మనం తికమకలోనై ఇబ్బందులు పడుతున్నాం తప్ప అవి ఏవి ఏ రాశి ఏ గ్రహము ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూడదు. ఏ పేరుతోనూ ఏ సంవత్సరంలో పుట్టిన
పంచ అంగం అంటే ఏంటో, పంచ అంగాలకు చేయవలసిన విధి విధానాలు ఏంటో తెలుసుకుంటే, చేయవలసింది చేస్తే పొందవలసింది ఖచ్చితంగా పొందుతాం అని తెలియచేస్తుంది ఉగాది. అప్పుడు ప్రతిరోజు, ప్రతి క్షణం నీ జీవితము ఉగాదే. యుగ ఆది ప్రారంభమవుతుంది. ఎంత గొప్పగా ప్రారంభమవుతుందో, ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా, శక్తివంతంగా, యుక్తివంతంగా, మైత్రీ భావనతో ఓ చక్కటి సంతోషాల హరివిలుగా ఉంటుంది ఉగాది. పేరేమో పంచాంగం, అక్కడ చేసే వ్యవహారమంతా ద్వ్యాంగం. అందరూ నాకు రాజ్యపూజ్యం ఎంత, నాకు అవమానం ఎంత, నాకు వ్యయమెంత, నాకు రాబడి ఎంత, నీ రాజ్యపూజ్యము, నీ అవమానము, నీ ఆరోగ్యము, నీ అనారోగ్యము, నీ శాంతము, నీ దుఃఖము కేవలం 2 అంగాలకు మాత్రమే సంబంధించినవి. ఏమిటా 2 అంగాలు? ఒకటి శరీరం, ఇంకొకటి మనసు. శరీరానికి ఉంటుంది ఆరోగ్యం, అనారోగ్యం. రాజ్యపూజ్యం, అవమానం నీ మనసుకు సంబంధించింది. రాబడి, వ్యయము నీ మనసుకు సంబంధించింది. పేరేమో పంచాంగం. ఆ రోజు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం అంతా ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆలోచించాలి కదా అని చెప్పి మనం చేస్తున్న ప్రయత్నం అంతా ఇగో ఈ రెండిటికే. ఉగాది పచ్చడి పెడుతున్నాం కదండి అంటే అది కూడా శరీరానికే. మరి పంచాంగం ఎలా అయినట్లు, పంచాంగాన్ని మనం ఎలా శ్రవణం చేసినట్లు, ఎలా మననం చేసినట్లు, ఎలా సాధనం చేసినట్లు? ఎంతోమంది కాల నిర్ణయ పట్టిక, గ్రహరాశుల్ని, వాటి స్థితిగతుల్ని, ఖగోళాన్ని, వాటి శక్తిని, యుక్తిని అధ్యయనం చేసి అందిస్తున్నటువంటి ఆ పురాణ బ్రహ్మలందరకు పిఎంసి ద్వారా ఒక విన్నపం. అలాగే పిఎంసి చూస్తున్న పిరమిడ్ ధ్యానులకు, యావత్ ధ్యాన ప్రపంచానికి, యావత్ తెలుగువారికి విన్నపం. పంచాంగం అంటే కేవలం 2 అంగాల కోసమే మనం మాట్లాడి దానిని మళ్ళీ ఉగాది వచ్చే వరకు గుడ్డిగా అనుసరించడం కాదు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమ ఆత్మ, ఇవి మనకున్నటువంటి పంచ అంగాలు. ఉంది శరీరం అందరికీ, ఉంది మనసు అందరికీ, ఉంది బుద్ధి అందరికీ, ఉంది ప్రాణం అందరికీ, అన్నిటికీ. ఈ ప్రాణమే అన్నిట్లోనూ ఉంది కదా. కాబట్టి ఉన్న అంగాలు 5, దాని పేరు పంచ అంగం. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో వాటికి చేయవలసినటువంటివి చేస్తే వీటి ద్వారా మన లాభాలు పొందుతారు. అప్పుడు వస్తుంది మనకి చక్కటి ఆరోగ్యం, అప్పుడు వస్తుంది మనకి చక్కటి శక్తి, అప్పుడు వస్తుంది మనకి చక్కటి వ్యవహారం. అక్కడ ఉంటుంది రాజ్యపూజ్యమే, అవమానానికి అవకాశమే లేదు. అప్పుడు వస్తుంది ఆరోగ్యం, అనారోగ్యానికి వేసమెత్తు అవకాశం కూడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉగాది ఏం చేయాలి అంటే చేస్తున్నవన్నీ చేయండి. షడ్రుచుల చక్కటి భోజనాన్ని, పచ్చడిని ఆరగించండి. ఉంది శరీరం, దానికి పెట్టాలి భోజనం. హాయిగా ఉండేదానికి, మనసును ప్రశాంతంగా ఉండేదానికి ఏది చేస్తే మీకు ఉంటుందో, సంగీతం, భజన, పూజ, ఆ రోజు చేసే ఏ ప్రక్రియలైనా ఆ ఉదయం రోజు ప్రశాంతమైన పల్లెల్లో, తోటల్లో, జలపాతాల దగ్గర విహరించండి. కానీ చేయవలసింది ఇంకా 3 అంగాలకు మనముంది. ఏం చేయాలయ్యా అంటే శరీరాన్ని కాసేపు కూర్చోబెట్టి మనసును కూడా ప్రశాంతమైన స్థితిలో మనం ఉంటే దీని పేరు ధ్యానము అంటాం.
చేయవలసింది ఏమీ లేదు ఇక్కడ. ఉన్న శరీరాన్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి ఒక అంగాన్ని, ఇంకొక అంగం మనసు, దాన్ని ప్రశాంతంగా కూర్చోబెడితే నెమ్మదిగా బుద్ధి వికసిస్తుంది. ఉగాది ధ్యానంతో ప్రారంభమైతే నీ జీవితానికి సరికొత్త ఉగాది వస్తుంది. బుద్ధి ఎంతో అనుభవాలు వస్తాయి. అయినా వాటిని వెరవకుండా బుద్ధిని సైతం, నీ ఆలోచనలు సైతం, నీ జ్ఞానాన్ని సైతం కాసేపు కూర్చోబెట్టి నెమ్మదిగా సాధన చేస్తుంటే నీకు అర్థమవుతుంది, నేను అంటే కేవలం ఈ శరీరము మనసే కాదు, నేను అంటే శ్వాసను, నేను అంటే ప్రాణాన్ని అన్న ఒక గొప్ప అంగము, గొప్ప అధ్యాయము మన జీవితంలో మొట్టమొదటిసారి తెలుసుకుంటుంది. దాని పేరే ప్రాణం, దాని పేరే ఆత్మ. ఎప్పుడైతే మీకు అనుభవపూర్వకంగా అర్థమవుతుందో ఈ అంగం, నెమ్మదిగా నీ ప్రయాణము విజ్ఞానం వైపు వెళ్తుంది. ఏమిటయ్యా విజ్ఞానం అంటే, నాలో ఉన్న ఈ ప్రాణమే సకల జీవరాశుల్లోనూ ఉంది, నాలో ఉన్నటువంటి ఈ సంచారమే నేనే అన్నిట్లోనూ ఉన్నాను అన్న పరమ ఆత్మతత్వం మనకు నెమ్మదిగా ఇంకుతుంది. అప్పుడు 5వ అంగము, 5వ కోశము ఉద్దీపనమవుతుంది. శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ, పరమ ఆత్మ అన్న పంచ అంగాలు ప్రప్రథమంగా మనకు గోచరిస్తాయి. లేకపోతే మనకి గోచరించేవి ఎప్పుడు రెండే. ఒకటి శరీరము, కనిపించకపోయినా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది మనసు. బుద్ధి ఉందో లేదో ఎవరికి తెలియదు. పక్కవాడు అడుగుతుంటాడు, నీకు బుద్ధి లేదా అని. ఓహో, అది కూడా ఉండాలా అనుకుంటాం. పక్కవాళ్ళ ప్రాణాలు తీస్తాం, మనది ప్రాణమని తెలియక. పక్కవారిని సమానంగా చూడలేము, అంతా నేను ఉన్నానని కనీస అవగాహన లేక. ఉగాది మనకి ఈ యుగము ఒక ఆదిగా, నవ్య భవ్య బంగారు యుగంగా ప్రారంభమవ్వాలి అంటే, మన కొత్త బంగారు లోకం మనకి కావాలి అనుకుంటే ఖచ్చితంగా అందరికీ సాధ్యమే. ఎవరైతే ఉగాది రోజు నుంచి ధ్యానం చేస్తారో అప్పుడు అర్థమవుతుంది, ఈ అంగాలు ఇన్ని ఉన్నాయి, ఎంచేపని అవమానము, రాజ్యపూజ్యము, అనారోగ్యము, ఆరోగ్యము ఈ గోలే కాదు, ఉన్న అంగాలన్నిటికీ ఏమేం పెడితే ఏం పొందొచ్చో. శరీరం ఉంది చక్కటి భోజనాలు పెట్టడానికి, స్వాదిష్టాన శాకాహార షడ్రుచుల సమ్మేళనమైనటువంటి భోజనం పెట్టడానికి, అలాగే చక్కటి పనులు చేయడానికి. మనసుంది ఎప్పుడు హాయిగా విహరించే అద్భుతమైన సంగీతం ప్రతిరోజు కొద్దిసేపు దీనికి పెట్టాలి భోజనంగా. దీనికి భోజనంగా ఆహార పదార్థాలు, చేతి నిండా పనులు. దీనికి భోజనంగా చక్కటి సంగీతం, చక్కటి దృశ్య కావ్యాలు. బుద్ధి ఉంది కదా, ఆ అంగానికి కూడా మరి రోజు భోజనం పెట్టాలి కదా మనం. ఏమిటాయంటే చక్కటి పుస్తకాలు చదవడం. గొప్ప యోగుల జీవితాల్ని రోజుకి, ఆ యోగి జీవితంలో ఒకరోజు జీవితాన్ని అయినా, యోగి జీవితాన్ని బుద్ధికి మనం అందిస్తూ ఉండాలి. ఒక రమణ మహర్షి, ఒక పాకలపాటి గురువు గారు, ఒక మేడం బ్లావెస్కీ గురించి, ఒక మహాత్మా గాంధీ గురించి, ఒక యోగానంద పరమహంస గురించి, ఒక గణపతి సచ్చిదానంద స్వామి గురించి, ఒక నిత్యానంద గురించి, ఒక శివానంద గురించి, ఒక వివేకానంద గురించి ఎంతమంది యోగులు ఉన్నారు. వారి జీవితంలో ఒక మజిలీని మన బుద్ధికి మనం ఆహారంగా పెట్టాలి. ఎలా అయితే శరీరానికి, ఈ అంగానికి ఆహారం పెట్టకపోతే ఇది బక్క చిక్కి శల్యమైపోతుందో, మరి బుద్ధికి ఆ అంగానికి ఆహారం పెట్టకపోతే బుద్ధి ఎక్కడి నుంచి వికసిస్తుంది? ఏమిటయ్యా యుగాది అంటే,
శరీరానికి మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పనులు, చేతి నిండా పనులు, మనసుకు చక్కటి సంగీతం, ఆహ్లాదపరిచే దృశ్య విజ్ఞానాలు, బుద్ధికి చక్కటి విజ్ఞాన కోశాన్ని అందించే గొప్ప గొప్ప యోగుల జీవిత చరిత్రల సారాన్ని కొంచెం కొంచెం ప్రతిరోజు 24 గంటల్లో 1 గంట పాటు ఒక జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ఒక రిచర్డ్స్ బాక్, ఒక రేమండ్స్ మోడీ, ఒక అబ్దుల్ కలాం, ఎవరైనా కానీ బుద్ధికి ఖాళీ ఉన్నప్పుడంతా ఒక యోగి జీవితం ఒకరోజు 1 పేజీ అయినా దీనికి భోజనం పెట్టి తీరాలి. ఇక నేను ప్రాణాన్ని అని తెలుసుకోవడానికి ఎవరో చెప్తే మనకి ఇది అర్థం కాదు, విని వదిలేస్తాం. పక్క ప్రాణి బాధ పెడతాం, అయినా మన ప్రాణం దాని ప్రాణం లాంటిదే, మన ప్రాణం కదా అన్న బుద్ధి మనకి రాదు, అన్న జ్ఞానం రాదు. దీనికి ఉన్న ఏకైక మార్గం ఒక్కటే, ఆత్మకి భోజనం, ప్రతిరోజు కాసేపు ధ్యానం. 4వ అంగం, ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం. ఇది ఆత్మకు మనం పెట్టే భోజనం. పుస్తకాలు చదివితే బుద్ధి వికసిస్తుంది కానీ ఆచరణకు సాధ్యం కాదు. పుస్తకాలు చదువుతూ, స్వాధ్యాయం చేస్తూ, అధ్యయనం చేస్తూ కూడా ఆత్మకి ధ్యానం చేయకపోతే, ఈ భోజనం పెట్టకపోతే దానికి ఆ పరిపూర్ణత రాదు. మై డియర్ ఫ్రెండ్స్, యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం, పిరమిడ్ మాస్టర్లు తెలుగువారికి కొత్త ఉగాది అందించే విధంగా ప్రతి ఒక్కరిని పురికొల్పడమే ఉగాది. ఎప్పుడైతే దీనికి కావలసిన భోజనం దీనికి పెట్టామో ఇక ఇది ఒక్కటి ఉండిపోతుంది, పరమాత్మ. పరమాత్మ అంటే ఏ శిలల రూపంలోనో, ఏ ఫోటోల రూపంలోనో, ఏ విగ్రహాల రూపంలో ఉన్న ఆ యొక్క శిలా సంపదకి ప్రసాదాలు వండి తీసుకెళ్ళి పెట్టడం కాదు. వాళ్ళ పేరున జీవహింస చేసి, ఉగాది రోజు కూడా జీవహింసలు చేసి, హింసతో కూడింది ఇంట్లో ఉంచుకొని దేవుడి పేరున కొంచెం పరమాన్నమో ప్రసాదమో తీసుకెళ్ళి ఆ విగ్రహాలకు పెట్టి వచ్చి ఉగాది జరుపుకోవడం అమానుషం, అమాయకత్వం, మహా అజ్ఞానం. ఏం చేయాలి మరి ఈ అంగానికి సంబంధించి? ఏమీ లేదు మిత్రులారా, చిన్న ప్రయత్నం. నీ చుట్టూ ఉన్న మొక్క, మోడి, జంతుజాలాలు, నీ చుట్టూ ఉన్న జంతుజాలాలు, నువ్వే అరణ్యాలకో వెళ్ళక్కర్లేదు. నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ ఉన్నటువంటి వృక్షాలు, మొక్కలుతో ప్రతిరోజు కాసేపు స్నేహంగా వ్యవహరించడం, ఇది పంచ అంగానికి కావలసినటువంటి ప్రసాదం. కేవలం మొక్కుబడిగా చుట్టూ ఉన్న మనుషులకే నమస్కారాలు, ప్రతి నమస్కారాలు, ఆ హోదాను బట్టి నవ్వులు, చిరునవ్వులు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న సకల ప్రాణికోటిని, గణాన్ని, నీ చుట్టూ ఉన్నటువంటి చిన్న పెద్ద, ఎక్కువ తక్కువ అందరితో ఒక మొక్కతో కాసేపు స్నేహం చేయడం, ఆ మొక్కకి ఎన్ని నీళ్ళు చుక్కలు వేయడం, అదే స్నేహం. ఆ మొక్కని ఆత్మీయంగా నిమరడం, నీ చుట్టూ ఉన్న జంతుజాలాలతో, పశుపక్షాదాలతో కాసేపు ప్రేమగా వ్యవహరించగలిగితే ఇది పంచ అంగానికి మనం పెట్టే భోజనం. స్నేహం, మైత్రి. సో మై డియర్ ఫ్రెండ్స్, పంచ అంగాలు ఉన్నవే పంచ అంగాలు. పంచ అంగాలకి చేయవలసింది చేస్తే మనం పొందవలసింది పొందుతాం. శరీరము భోజనాలు, పనులు, మనసు సంగీతాలు, ప్రశాంతత, విహారంతో నీ ఇష్టం, ప్రశాంతతగా కాసేపు దీనికి భోజనం పెట్టండి. దీనికి భోజనం చక్కటి షడ్రుచుల సమ్మేళనం పెట్టండి. వాద వివాదాలకు వెళ్ళొద్దు. స్వాదిష్టాన శాకాహారాన్ని దీనికి భోజనం పెట్టండి. చక్కటి పిండి వంటలు పెట్టండి.
బుద్ధికి చక్కటి పుస్తక జ్ఞానాన్ని ఆబాల గోపాలం ఎన్ని కథలున్నాయో, ఎన్ని పుస్తకాలున్నాయో, పిల్లలకు చెప్పాల్సినవి, పెద్దవాళ్ళకి చెప్పాల్సినవి, నీతి కథలు, యోగుల జీవితాలు, సాధన రహస్యాలు ఎన్నని ఉన్నాయి. ఇది మనం బుద్ధికి ప్రతిరోజు కాసేపు పెట్టే, ఈ అంగానికి పెట్టే ప్రసాదం. ఆత్మకు ధ్యానం, పరమాత్మతో స్నేహం, ఈ 5 అంగాలకి ఈ 5 పనులు మనం చేస్తే ఇది నిజమైన ఉగాది. ఈ వికారినామ సంవత్సరం అకార ఉకార మకారాలని ఆమూలాగ్రం అద్భుతంగా తీర్చిదిద్దుకొని ఓంకారేశ్వరులుగా, ఓంకార రూపులుగా సదా ఆనందంతో, శివానందంతో, నిత్యానందంతో ఇంటిల్లపాది హాయిగా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఒక యోగిగా, ధ్యాన యోగిగా మీ జీవితంలో మరిన్ని అద్భుత అనుభవాలని ఆస్వాదిస్తూ మీరు ముందుకి పరమాత్మల మండలికి ఎదగాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.